సాయిరాం ఓంకార సాయిరాం ఓం సాయిరాం ఓంకార సాయిరాం ఓంకార సాయిరాం షిరిడి సాయిరాం షిరిడి సాయిరాం షిరిడి సాయిరాం షిరిడి సాయిరాం షిరిడి సాయిరాం షిరిడి సాయిరాం సద్గురు సాయిరాం ఓం సాయిరాం ఓంకార సాయిరాం ఓంకార సాయిరాం రమ సాయిరాం మేఘశ్యామ సాయిరాం రామ సాయిరాం మేఘశ్యామ సాయిరాం ద్వారకమాయ నిలయ భక్త రక్షక సాయిరాం ఓం సాయిరాం ఓంకార సాయిరాం ఓం సాయిరాం ఓంకార సాయిరాం భక్తివన్ ప్రేక్షకులకు నమస్తే. సాయి సత్సంగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సాయిబాబా తత్వములో అతి ముఖ్యమైనటువంటి తత్వము ధన వ్యామోహం. సాయి తత్వంలో ధన వ్యామోహం ఉండకూడదు అన్నటువంటి అంశం పైన కొన్ని విషయాలు మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ ధనం కోసమే జనం అంటే ఈ ప్రజలు ప్రపంచం తప్పిస్తూ ఉంటారు. కానీ సాయి తత్వంలో ఏంటంటే సాయిబాబా మాకు కష్టాలు ఇస్తాడు కానీ మాకు ధనం ఇవ్వడం లేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ కష్టాలు ఇవ్వడం అంటే ఏమిటి, అసలు కష్టాలంటే ఏమిటి? చాలామంది ఏమనుకుంటారంటే భౌతికమైనటువంటి కష్టాలే కష్టాలు అనుకుంటారు. కానీ జన్మ జన్మల యొక్క కష్టాలను తొలగించాలన్నది బాబా యొక్క సంకల్పం భక్తులకు. అందుకే జోగ్ ఒకసారి బాబా నాకు మనశ్శాంతి లేకుండా ఉంది, ఏమి చేయాలని అంటే బాబా అన్నాడు, నాలాగా నువ్వు జోలి ఎత్తుకొని భిక్షాటన చేస్తే అప్పుడు నీ అహంకారం తొలగిపోతుంది, నీకు మనశ్శాంతి లభిస్తుంది అన్నారు. సో ధనమెచ్చిన మదమెచ్చును అన్నారు. ధనం మూలం ఇదం జగత్ అని అందరూ అంటారు. కానీ అది బాహ్య ప్రపంచంలో బతకడానికి మనకి ఎంత కావాలో మన కుటుంబము, అదేవిధంగా మన పిల్లలు, వారి యొక్క భవిష్యత్తు ఇదంతా నేను చూసుకుంటాను అన్నాడు బాబా. మనకి ఏం కావాలో ఎంత కావాలో బాబా ఇస్తాడు. ఒక తండ్రి మరి ఎంత ధనవంతుడు అయినప్పటికీ పిల్లలు యోగ్యులా కాదా అని ఆలోచించి పీరువా తాళం చెవులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే వాడు యోగ్యుడు, ధనాన్ని రక్షించుకోగలడు, సత్కార్యాలకు ఉపయోగించగలడు అని తెలిసినప్పుడే ఇంటి యజమాని తన యొక్క కుమారునికి తాళం చెవులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాబా తత్వంలో ధనము ఎక్కువ ఇస్తే భక్తులకు వాళ్ళు బాహ్య ప్రపంచపు భోగ భాగ్యాల్లో పడి మరి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు అనేటువంటి విషయం తెలుసు. కాబట్టి వాస్తవం చెప్పాలంటే 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ ఉత్తమమైనది. కాబట్టి ఈ ఉత్తమమైన జన్మను జ్ఞానంతో, భగవద్గీతలో అన్నట్టు జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాణం అంటుంది. కాబట్టి సర్వకర్మలను జ్ఞానాగ్నితో దగ్ధం చేసుకోవాలి. అంతేగాని ధనం సంపాదించి అహంకారాన్ని పెంచుకొని మరి పాపపు కార్యాలు చేస్తూ అంతా అంటే పిసినారి తనముతో ధనాన్ని కూడబెట్టుకొని ముందు తరాలు, అసలు ముందు తరాల్లో ముందు వారు వీళ్ళ గురించి ఆలోచిస్తారా అన్నది కూడా ఆలోచించకుండా ఎవరు గుర్తించుకుంటారు?
మహా అయితే ఇప్పుడు మన తాత పేరు తెలుసు, తాత ఎవరో తెలియదు, అంతకుముందు ఎవరో తెలియదు. వాళ్ళు మన కోసం కూడిపెట్టినా కూడా మనం తలుచుకుంటామో లేదు కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే బాబా ధన వ్యామోహము ఉండకూడదు. అంటే ప్రపంచం పంచభూతాలు నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలు కూడా సేవ చేయడానికే పంచభూతాలను నేను సృష్టించాను అంటాడు బాబా. అందుకే బాబా ఎందుకు సృష్టించాడు అలా అంటే పంచభూతాలను, అదేవిధంగా పంచభూతాలనే కాకుండా పాంచభౌతిక దేహాన్ని కూడా బాబా సృష్టించాడు. అంటే ఎందుకు సృష్టించాడు అంటే బాబాది ప్రేమతత్వం. అందుకే బాబా నేను నా భక్తుల అధీనంలోనే ఉంటాను, వారి పక్కనే ఉంటాను, వారి ప్రేమ నాకు కావాలి, ప్రేమ ఆకలిగా ఉంది నాకు అని బాబా స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మనం ఏమిటంటే మనకు ఈ బాహ్య ప్రపంచంలో కష్టాలు తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి, అదేవిధంగా మనకు డబ్బు ఇస్తే, ధనం ఇస్తే బాబా ఉన్నట్టు, లేకుంటే లేనట్టుగా మనం భావిస్తూ ఉంటాం. కానీ అది తప్పు అంటారు ఎక్కిరాల భరద్వాజ మాస్టరు. ఎందుకంటే చాలామంది సద్గురువులు అనేక అవకాశాలను, ధనాన్ని, కళాశాలలను వదిలేసి బాబా తత్వం ప్రచారం చేయడానికి వెళ్ళారు. ఉదాహరణకు ఎక్కిరాల భరద్వాజ మాస్టరు ఐఏఎస్ క్యాడర్ను వదిలేశాడు, వచ్చినా వెళ్ళలేదు. అదేవిధంగా శరత్ బాబూజీ గురువు గారు 50 ఆస్తులు వదిలేసి షిరిడీకి వెళ్ళి సాయిపథం ఆశ్రమాన్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా సాయితత్వాన్ని ప్రచారం చేశారు. అదేవిధంగా బివి నరసింహస్వామి, ఆయన ఆ రోజుల్లోనే గొప్ప లాయర్, ఆయన సర్వం ధనాన్ని వదిలేసి బాబా తత్వం ప్రచారం చేశారు. అదేవిధంగా దీక్షిత్, ఆయన అమరావతిలో లీడింగ్ లాయర్ అన్నమాట. బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన వైస్రాయ్ చేయాలా, ఆయన్ని ఒక కమిషనర్ చేయాలనుకున్న అది కూడా వదిలేసి ఆ బాబా దగ్గర వచ్చి నా ఒకటిదానము పోగొట్టుకోవడానికి బాబా దగ్గరికి వచ్చానని చెప్పారు. మీరు ఏ చరిత్ర తీసుకున్నా వాళ్ళకి డబ్బు లేదా, జ్ఞానం లేదా అంటే అన్నీ వదిలేసి బాబా దగ్గర వచ్చి మౌనంగా నిలబడేవారండి. బాబా ఒక యోగి. అందుకే బాబా దగ్గరకు ఒక ఆమె ఒక బంగారు నాణెములో పెట్టెని తీసుకుని వచ్చి బాబాకు అక్కడ పెట్టె తెరిచి, బాబా ఈ బంగారు నాణెములన్నీ తీసుకో అంటే బాబా అలా తీసుకొని దోషులతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పంచిపెట్టారు. అంటే దీన్ని బట్టి ఇదే కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే ధనాన్ని అంటే దక్షిణ అంతటిని కూడా సాయంత్రం అందరికీ పంచిపెట్టేవారు. ఇంకా ఆ రోజుల్లోనే బడయ్య బాబాకు 50 రూపాయలు ఇచ్చారు, తాత్య కోతేకు 15 రూపాయలు ఇచ్చేటువంటి వాడు. అదేవిధంగా ఆ ధునికి, మసీదులో ఉండే ధునికి అంటే ధుని మంటల్లో వేయడానికి కట్టెలు తెచ్చి ఆమెకు కూడా ₹1 ఇచ్చేటువంటి ఒక యోగి అన్నమాట. అంటే సర్వసంగ పరిత్యాగి బాబా. అందుకే బాబా నానావల్లి కానీ ఇతరులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ డబ్బు వ్యామోహంతో అప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలని చెప్పి బాబా దగ్గర డబ్బు కావాలని వేధిస్తుంటే ఒకానొక సందర్భంలో బాబా షిరిడీని వదిలేసి వెళ్తాడు. ఇక్కడంతా ధన వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారని చెప్పి. అప్పుడు మహల్సాపతి తన భార్యకు చెప్పి వెళ్తాడు, బాబా ఎక్కడికో వెళ్ళిపోయాడో, నేను వెళ్తున్నాను, బాబా తిరిగి వస్తే నేను వస్తా, లేకపోతే రాను అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి ఒక ఊళ్ళో ఉంటే బాబా అక్కడికి వెళ్ళి బాబా దూరం నుంచి రాళ్ళు తీసుకుని కొడతాడు అనమాట మహల్సాపతి పైన. ఎందుకు వచ్చావు, రా, వెళ్ళు భగత్ వెళ్ళు అంటాడు. కానీ బాబా నువ్వు మళ్ళీ షిరిడీకి వచ్చే అంతవరకు నేను వెళ్ళను అంటాడు. వీడు మొండివాడు అని చెప్పి మళ్ళీ షిరిడీకి రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఏంటంటే మహల్సాపతికి ధన వ్యామోహం లేదు. ఎందుకంటే 10 రోజులు ఉపవాసం ఉన్నప్పటికీ 40 సంవత్సరాలు బాబా దగ్గరే పడుకొని బాబా సేవ చేస్తున్నప్పటికీ ఆయన ఎప్పుడూ బాబాను ఒక్క నయా పైసా అడగలేదు. అంటే ధనవ్యాహము లేదు కాబట్టి మహల్సాపతి మాట విని ఒక పరబ్రహ్మం, అసలు ఈ ప్రపంచం కాదు విశ్వం ఒక పరబ్రహ్మమే, మరి ఒక ధన వ్యామోహం లేని భక్తుని మాట విని తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని సాయి భక్తులు గమనించాడు. అంటే భక్తుడు ఎప్పుడైతే చాలా ప్రేమతో ఉన్నప్పుడు, నిస్వార్థపరునిగా ఉన్నప్పుడు, సచ్చీలునుగా ఉన్నప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడు పరబ్రహ్మము దేవుడు కావచ్చు, గురువు కావచ్చు, వీళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుందన్నటువంటిది ఈ సంఘటనను బట్టి మనం తెలుసుకోవాలి. అందుకే బాబాను ఇంకొక విషయం కూడా చెప్పారు, ఎవరైనా శ్రమ చేస్తే ఆ శ్రమను విలువను మనం ఉంచుకోరాదు అని.
ఒకసారి ఒక కూలీవాడు బాబా దగ్గరకు వస్తే 200 రూపాయలు ఇస్తాడు బాబా. 200 రూపాయలు ఇచ్చాయంటే నువ్వు ఎద్దులు అదేవిధంగా బండి కొనుక్కో అంటే పర్మనెంట్గా బాబా అనుకుంటే శ్రమించే వాళ్ళని చూస్తే పర్మనెంట్గా అవకాశం ఇస్తాడు. ఇంకొక అతను సోమరితనంగా కాశీరామ్ అనేటువంటి వాడు సోమరితనంగా మసీదు దగ్గరకు వచ్చి ఎప్పుడు అక్కడ సోమరితనంగా ఉండి అక్కడ భోజనం చేయడం ఇలా చేస్తూ ఉంటే అతను పిలిచి చెప్పారు, నువ్వు సోమరితనంగా ఉండవద్దు, నువ్వు ఏదైనా సేద్యం చేసుకుంటాడు. ఏం చేసుకోవాలంటే వెళ్ళి నీ భూమిలో దున్ని మిరప విత్తనాలు విత్తు అని చెప్తాడు. అప్పుడు వెళ్ళి ఇతను మిరప నీకు లంకె బిందెలు దొరుకుతాయి అంటాడు. అతను లంకె బిందెలు దొరుకుతాయని చెప్పేసి ఆ భూమిని చదును చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వస్తాడు, బాబా నాకు లంకె బిందెలు దొరకలేదు అంటాడు. ఇప్పుడు మిరప విత్తనాలు విత్తు అంటాడు. మిరప విత్తనాలు విత్తితే విరగ కాస్తుందన్నమాట మిరప చెట్లు. అదే సంవత్సరము వర్షం ఎక్కువగా పడటం వల్ల ఎక్కడా మిరపకాయలు దొరకవు, ఇతనికి ధర ఎక్కువైపోయి మంచి ధనవంతుడు అవుతాడు. కాబట్టి బాబాకు తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా సోమరిపోతులను కూడా శ్రమజీవులుగా మార్చి ధనవంతులుగా మార్చినటువంటి దయామయుడు షిరిడి సాయిబాబా. మనం కష్టపడకుండా మనకు అది కావాలి ఇది కావాలని కోరుకోవడము సాయితత్వానికి విరుద్ధమైన అంశం అన్నమాట. అలాగే మనం ఎంత శ్రమించినా ఎంత కష్టపడినా ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని సేవలు చేసినా మనకు తగిన గుర్తింపు రాదే, మనకు తగిన విధంగా మరి ఫలితాలు రాలేదు అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు సాయి భక్తులు. ఎందుకంటే సాయిబాబాకు తెలుసు జీవితకాలంలో ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో బాబాకు బాగా తెలుసు. మహల్సాపతికి ఇవ్వకపోయినా మహల్సాపతి కుమారుడు మార్తాండను పూనాలో కోటీశ్వరుని చేస్తాడు. 10 రోజులు ఉపవాసం ఉంటే అతను అడగడు కాబట్టి మహల్సాపతి దీక్షితని పిలిచి అరే వీడు మొండివాడు అని 10 రూపాయలు ఇచ్చి వాడికి బియ్యము వాని ఇంటికి కావాల్సింది తీసుకొని వెళ్ళు అని చెప్తాడు బాబా. మరి బాబా అతనికి ఏమీ ఇవ్వలేదు మహల్సాపతి, కానీ అతని కుమారుడు కొడుకు కోటీశ్వరుని చేస్తాడు. కాబట్టి వంశములో కేవలం మనమేదో మన ఫ్యూచర్ మన పిల్లల కోసము మనం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మనం కూడా పెట్టాల్సిన దానం చేయాలి. ధనము వచ్చిందంటే దానం చేయాలి, మనకు జ్ఞానం ఉన్నదంటే దానం చేయాలి. ఇది సాయితత్వంలోని పరమ రహస్యం, చాలామందికి తెలియని విషయం. అందుకే ఆకలి కొన్నవానికి అన్నం పెట్టేవాడు నా దృష్టిలో గొప్పవాడు అన్నాడు. అంతేగాని బిర్యానీ తిని నేను బిర్యానీ తింటున్నాను అన్నాడు గొప్పవాడు కాదు బాబా దృష్టిలో. ఆకలి కొన్నవానికి అన్నం పెట్టేవాడు. అదేవిధంగా నేను కోట్లు సంపాదించాను అంటే నీ కోట్లు ఎంత సంపాదించినా నువ్వు తీసుకుని వెళ్ళేది ఏమీ లేదు కదా. మరి కోట్లతోన అంటే కోట్లు సంపాదించడము సరే, నీకు వ్యాపారం ద్వారానో ఇంకొక విధంగా నీకు వచ్చింది, బట్ దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి. ఎంతమంది జీవితాలను వెలిగించవచ్చు ఆ ధనము ద్వారా. నువ్వు ఒక్కడివే బతకాలనుకుంటే, నీ పెళ్ళాం పిల్లలే బతకాలనుకుంటే అది స్వార్థము. ఎందుకంటే బాబాకు తెలుసు నా భక్తులు ఎప్పుడూ కూడా నా నామాన్ని జపించడమే కాదు దాన ధర్మాలు చేయాలి, భిక్షగాళ్లను కసురుకోకూడదని నానా చందర్కర్ డిప్యూటీ కలెక్టర్నే హెచ్చరించినటువంటి జగద్గురు షిరిడి సాయిబాబా. కాబట్టి మరి భిక్షగాళ్ళనే తక్కువగా అంచనా వేయకూడదు బాబా దృష్టిలో. మనిషిని మనిషిగా చూడండి, సాటి మనుషులను ప్రేమించండి. సర్వజీవరాశుల్లో కుక్క పిల్లి మనకు కనిపించే సర్వజీవరాశుల్లోనూ బాబాని చూసుకోవాలి. మళ్ళీ తర్కడ్ భార్య కుక్కకు రొట్టె వేస్తే అమ్మ నా కడుపు నిండింది అంటాడు బాబా మసీదుకి వచ్చినప్పుడు. అంటే ఏమి, మనము ఏ జీవరాశికి మరి కాశీరామ్ అడవిలో ఆ యొక్క చక్కెరను అతన్ని దొంగలు వచ్చి అంతా దోచుకున్నా బాధపడలేదు. కానీ బాబా చెప్పిన మాట ఏమి, చీమలకు చక్కెర వేయరా అని చెప్పాడు కాబట్టి చీమలకు చక్కెర దాచుకున్నాడు, దాన్ని లాక్కున్నాడు. కోపం వచ్చింది కాశీరామ్. అప్పుడు దొంగలను 2-3 చంపేశాడు అతను. అంటే ఇక్కడ ఏమిటి, ధర్మ విరుద్ధం. ధర్మం అంటే ఏమిటి, బాబా చెప్పిన మాటే ధర్మము. కాబట్టి సకల వేద సారాంశం ఉపనిషత్తుల సారాంశాన్ని నిజ జీవితంలో ప్రాక్టికల్గా చేసి నిరూపించినటువంటి గురువు షిరిడి సాయిబాబా. మా సంప్రదాయమే వేరు అన్నాడు. బాబా సంప్రదాయం ఏమిటంటే డబ్బులు ఇచ్చే సంప్రదాయం కాదు, ధనం ఇచ్చే సంప్రదాయం కాదు. బాబా భక్తులైన వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే మాకు ధనం ఇవ్వడండి, ఆ బాబాని నమ్ముకుంటే మాకు కష్టాలే ఇస్తాడని. కష్టాలు కాదు, కలతలు కాదు, మీ యొక్క కర్మలన్నీ తీసేస్తూ ఉంటాడు అనమాట బాబా. అనేక జన్మల నుండి వచ్చిన కర్మలను తీసేస్తాడు.
కానీ భోగి అయినావంటే నువ్వు రోగి అయిపోతావని బాబాకు తెలుసు. కాబట్టి నువ్వు యోగివి కావాలంటే మరి నీకు కష్టాలే ఇవ్వాలి, నీకు ఒక జ్ఞానోపదేశం చేయాలి. బాబా భక్తులను ఎవరైనా సరే చెడపాలి అనుకుంటే వాళ్ళ వల్ల కాదు. బాబా భక్తులను పతనం చేయాలంటే ఎవని వల్ల కాదు ఈ ప్రపంచంలో, ఒక్క బాబా వల్ల తప్ప. చూడండి, బాబా నా భక్తులను నా అంతటి వల్లని చేస్తాను అన్నాడు. బాబా భక్తులను పతనం చేయడం అనేటువంటి ఎవరి వల్లను సాధ్యము కాదనే విషయాన్ని బాబా భక్తులు గుర్తించాలి. అదేవిధంగా బాబాను క్రమక్రమంగా ఆ బాబా తత్వం ప్రపంచవ్యాప్తం అవుతుంది, పరివ్యాప్తం అవుతుంది. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. కాబట్టి బాబాను ఏదో బాబాను లేకుండా మేము చేసేస్తాము, ఆ బాబా విగ్రహాలను తీసుకుని వెళ్ళి గంగలో కలిపేస్తామంటే నువ్వు గంగలో కలుస్తావు, నీ భావజాలం గంగలో కలుస్తుంది. కాబట్టి అహంకారం చేత ఎవరైనా ఏదైనా మాట్లాడినా ఆ పిచ్చి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో బాబా జగద్గురు ఎంత గొప్ప గురువు అంటే ఒక పాటలో రాశాను, నేను పాడి వినిపిస్తా. బాబాను ఎటువంటి బాబా రూపం ఏమిటి, ఆయన యొక్క నామం ఏమిటి, ఆయన చరిత్ర ఏమిటి, ఆయన అసలు ఈ విశ్వం ఎలా, విశ్వరూపమే బాబా రూపంగా ఎలా వచ్చిందనేది ఈ పాటలో రాశాను. ఈ రూపం గంటి కనులు కాంతివంతమౌనో, ఈ నామం వింటి చెవులు పులకాంకితమౌనో, ఈ రూపం గంటి కనులు కాంతివంతమౌనో, ఈ నామం వింటి చెవులు పులకాంకితమౌనో, ఈ చరితను పఠించిన బ్రతుకు ధన్యమౌనో, ఆ రూపం సాయిరా, ఆ నామం సాయిరా, ఆ చరిత సాయి చరిత, సాయి సేవా చేయరా, సాయిని భజింపుమురా, ఈ రూపం గంటే కనులు కాంతివంతమౌనో, ఏ నామము వింటే చెవులు పులకాంకితమౌనో. ఏ రూపం గంటే కనులు కాంతివంతము అంటే బాబాను చూసే కనులే కనులు, కమలాక్షు నక్షించు కరములు కరములు అని ప్రహ్లాదుడు అన్నట్ల ఆ ప్రహ్లాదుడు చెప్పింది ఏంటంటే అది ఒక అద్వితీయమైన భక్తితత్వం, మధుర భక్తి ప్రహ్లాదది, అంకిత భక్తి, సరెండర్ భక్తి. అలాగే ఏ రూపం గంటే కనులు కాంతివంతమవును, ఏ నామం వింటి చెవులు పులకాంకితమవును. సాయి 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 అని వినిపిస్తే అసలు భక్తులు పులకించిపోవాలను. అదే ఆ ఏ చరిత్రను పఠించిన బ్రతుకు ధన్యమవును. సాయి సచ్చరిత్రే అన్నిటికీ, అన్ని సమస్యలకు పరిష్కారం అనే సాయి సచ్చరిత్రను ఒక ఏకాగ్రతతో, నిష్ఠతో, పవిత్రమైనటువంటి మనసుతో మనము పఠించినట్టయితే వారంలో సప్తాహం చేస్తే వారంలోగా మన సమస్యలు పరిష్కారం అవుతాయనేది అందరికీ తెలుసు, సాయి భక్తులందరికీ తెలిసిన విషయం. అందుకే అటువంటి సాయి చరిత్రను, అటువంటి సాయి నామాన్ని ఎప్పుడు జపం చేయాలి, సాయి సేవ చేయాలని పల్లవిలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ సూర్యచంద్రులే రెండు కన్నులుగా, గ్రహగోళాదులే కదిలే చేతులుగా, తెల్లని ఆ పాలపుంతే చల్లని మనసుగా, నక్షత్ర మండలాలే మెరిసేటి తనువుగా, గతి తప్పని విశ్వమే, గతి తప్పని విశ్వమే యతి స్వరూపమై అవతరించే అవనిపై సిడి సాయినాథునిగా. గతి తప్పని విశ్వమే, విశ్వమంతా ఒక గతిలో తిరుగుతూ ఉంది, గ్రహగోళాల నక్షత్రాలన్నీ. అంటే అదొక ప్రేమతత్వము, ఏదో ఒక ఆ ఇరుసే ప్రేమ, ఆ ప్రేమే సాయిబాబా. అందుకే గతి తప్పని విశ్వమే యతి స్వరూపమై, యతి అంటే ఋషి స్వరూపం, బాబా స్వరూపమై అవతరించే అవనిపై షిరిడీ సాయినాథునిగా. అందుకే
ఏ రూపం గంటి కనులు కాంతివంతమౌనో, ఏ నామం వింటి చెవులు పులకాంకితమౌనో, ఏ చరితను పఠించిన బ్రతుకు ధన్యమౌనో, ఆ రూపం సాయిరా, ఆ నామం సాయిరా, ఆ చరిత సాయి చరితరా, సాయి సేవ చేయరా, సాయిని భజించరా. పాడుబడిన మసీదే కైలాస శిఖరముగా, ద్వారకామాయే ఆత్మలింగముగా, మండుతున్న ధుని రూపమే కుండలిని యోగముగా, ఉపనిషద్వాక్యాలే తన నోటి పలుకులుగా, నిరాకార బ్రహ్మమే ఫకీరు రూపమై, నిరాకార బ్రహ్మమే ఫకీరు రూపమై, భిక్షమెత్తి భక్తులను రక్షించే సాయిగా, ప్రేమ సాయిగా, ప్రేమ సాయిగా. ఏ రూపం గంటి కనులు కాంతివంతమౌను, అంటే ఏ రూపాన్ని చూస్తే మనకు కనులు కాంతివంతమవును అని పల్లవిలో చెప్పి, శరణాల్లో ఏం చెప్పానంటే సూర్యచంద్రులే రెండు కన్నులుగా, గ్రహగోళాదులే కదిలే చేతులుగా, తెల్లని ఆ పాలపుంతి చల్లని మనసుగా, నక్షత్ర మండలాలే మెరిసేటి తనవుగా. బాబా శరీరము ఎంత తెలుపు, ఎంత వచ్చస్సు ముఖంలో, అందుకే మెరిసేటి తనవు అన్నని ఇక్కడ. అంటే ఆ నక్షత్ర మండలం చూస్తే ఎలా ఉంటుందో అలా బాబాను చూడగానే అలా అనిపించేదట. కాబట్టి అలా పాడుబడిన మసీదే కైలాస శిఖరముగా, ద్వారకామాయి ఆత్మలింగముగా. ఆత్మలింగం అంటే ఏది కాదు, ద్వారకామాయి. ఎప్పుడు దుని ముందు కూర్చొని బాబా తదేకంగా చూస్తూ ధ్యానము చేసేటువంటి వాడు. ఏ భక్తులకు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకొని వాళ్ళకి వెంటనే తక్షణమే రక్షణ కల్పించేటువంటి జగద్గురు షిరిడి సాయిబాబా. అది అందుకే మండుతున్న ధుని రూపమే కుండలిని యోగముగా, ఉపనిషద్వాక్యాలే తన నోటి పలుకులుగా. ఉపనిషత్తు సారాంశమంతా బాబా చిన్న చిన్న మాటలుగా అప్పుడప్పుడు చెప్పేటువంటి వాడు అనమాట. నిరాకార బ్రహ్మమే ఫకీరు రూపమై, భిక్షమెత్తి భక్తులను రక్షించే ప్రేమ సాయిగా అని ఈ పాటలో చెప్పడం జరిగింది. అలా బాబా భిక్షమెత్తాడు అంటే మరి ధనవంతుడు కాదా బాబా అంటే? మొత్తం విశ్వమే సృష్టి స్థితి లయకారకుడు, త్రిమూర్త్యాత్మక స్వరూపుడు, సకల దేవతా స్వరూపుడు, సకల గురు స్వరూపుడు, పరిపూర్ణ పరబ్రహ్మ. అందుకే బాబాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, రాజాదిరాజు, యోగిరాజు, సమర్థ సద్గురు, సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ అని ఇన్ని ప్రతి పదం వెనుక కూడా ఒక అంతరార్థం ఉంది. అద్భుతమైనటువంటి యొక్క యోగి 4 యుగాల్లో ఎప్పుడూ పుట్టలేదు, కలియుగంలో మాత్రమే పుట్టాడు. త్రేతాయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ, మరి అంతకుముందు కృతయుగంలో కానీ ఎవరు ఇటువంటి పరబ్రహ్మ రూపాన్ని ఎవరు చూడలేదు. అది ఫకీరు రూపం మనం చూసాం. అందుకే ఏ రూపాన్ని చూస్తే మనకు కనులు కాంతివంతమవును అని రాశాను అన్నమాట. ఏ నామం, ఈ సాయి రామ్ అనేటువంటి నామం లేదు. ఓం సాయి రామ్ అనేటువంటి ఓం శ్రీ సాయిరామ్. మోహన్ రావు గారు ఆయన చాలా ప్రచారం చేశారు. ఓం శ్రీ సాయిరామ్ అని ఒక పత్రిక కూడా పెట్టారు. కాబట్టి ఓం శ్రీ సాయిరామ్ అని ఈ పదము, ఈ నామము మహామంత్రం. అసలు అన్ని మంత్రముల కన్నా గాయత్రి మంత్రంలాగా చాలా చాలా శక్తివంతమైనటువంటి మంత్రం అని చాలామంది చెప్పారు. అందుకే మీరు ఏది ఈ యొక్క గ్రహాలు నక్షత్రాలు ఇది చెప్తారు కదా, ఇవి అన్నిటినీ పక్కన పెట్టి ఓం శ్రీ సాయిరామ్ అని జపిస్తే చాలు. అన్ని గ్రహాలు, నవగ్రహాలు కూడా ఏమీ చేయలేవు. మీ యొక్క గ్రహగతులు కూడా ఏమి చేయలేవు. జ్యోతిష్యాన్ని అస్సలు నమ్మకండి అన్నాడు బాబా. జ్యోతిష్యము బాబా భక్తుల దగ్గర ఏమీ పని చేయదు. గ్రహాలు కానీ ఇంకా దోషాలు కానీ ఇవేవి చేయవు. కాబట్టి అందరికి తీసుకుపోయి ధనాన్నంతా వీళ్ళకు ఏదో ఉంగరాలు ఇచ్చేటువంటి వాళ్ళకో, లేకపోతే విభూతి ఇచ్చేటువంటి వాళ్ళకో,
శాస్త్రం చెప్పేటువంటి వాళ్ళకు, జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళకు వీళ్ళ కోసము ధనం తీసుకుని వెళ్ళి వాళ్లకు ఇవ్వడం అంత దుర్మార్గము సాయితత్వంలో ఇంకేముండదు. వాళ్ళకి ఇచ్చే బదులు పేదల ఫకీరులకు, ఆకలికి ఉన్నటువంటి వారికి ఇస్తే బాబా సంతోషిస్తాడు. ఈ నవగ్రహాలు కూడా మనల్ని ఏమీ చేయవన్నటువంటి విషయాన్ని ఈరోజు ఈ సాయి తత్వము లీలా రహస్యంలో, ముఖ్యంగా ఈ సత్సంగంలో భక్తులు తెలుసుకోవాలని పదే పదే మీకు తెలియజేస్తూ ఈనాటి ఈ సత్సంగ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఓం సాయిరామ్.